అంజరావు గారు, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. సో ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళుతూ ఉన్నారు. కారణం ఏంటి? అండ్ మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దేర్ ఆర్ హోవరింగ్ ఆఫ్ ది వార్ క్లౌడ్స్. ఏ క్షణంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందని ఈ అమెరికా తరపున ముఖ్యంగా ఉండవలసిన దేశం ఇజ్రాయెల్. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇదే క్షణంలో ఫిబ్రవరి 25, 26 2 రోజుల పాటు టెల్ అవీవ్ ఇజ్రాయెల్లో పర్యటించబోతున్నారు. ఎంతటి ధైర్యం! దాన్ని ఏమంటారంటే ఇది బ్యాలెన్సింగ్ యాక్టా లేకపోతే ఒక అడాసియస్ స్టెప్, అంటే చాలా మొండి ధైర్యంతో వెళ్తున్న ఒక పర్యటన అన్నట్టు కనపడుతుంది. ఈ టైంలో ఇజ్రాయెల్ వెళ్ళడం ఏంటి? ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ దేశాలన్నీ ఒక పక్కకు వచ్చేసినాయి. అక్కడ సౌదీ అరేబియా, సున్నీ దేశాలు, ఇటు షియా, ఇరాన్ పోట్లాడుకునే టైపులు వచ్చేసినాయి. ఎటువంటి గందరగోళమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ పర్యటనకి ఏంటి? దీనివల్ల ఇటు ఇరాన్ ఈ గ్రూపులు ఏమన్నా అనుకుంటాయా అనేది కూడా లెక్క చేయడం లేదు మోడీ గారు. అంత సిగ్నిఫికెన్స్ ఉందా, అంత ప్రాధాన్యత ఉందా అనేది ఇక్కడ మనం చర్చించాలండి. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారే చెప్పారు మన ప్రెస్ మీట్ లో. ఏమని? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు ఇజ్రాయెల్ వస్తున్నారు. ఇండియన్ ప్రజలు 145 కోట్ల మంది ఆరాధిస్తారు మా దేశాన్ని. చాలా పాపులర్ దేశం ఇజ్రాయెల్ అంటే, చాలా అభిమానిస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారని మేము చూడడం, ఒక గ్లోబల్ లీడర్గా మేము చూస్తున్నాం. కాబట్టి ఈ పర్యటన కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పడం జరిగింది. మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ క్షణంలో అక్కడికి వెళ్ళడం అనేది అర్థం లేదా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది. కానీ ఇండియాకు ఒక సర్టెన్ ఎయిమ్స్ ఉన్నాయండి, చాలా మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అందుకనే మోడీ గారు అక్కడ పర్యటిస్తున్నారు. ఏంటి అంటే, వార్ క్లౌడ్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ పర్యటించడం అనేది చాలా ముఖ్యం అనమాట ఇండియాకి. ఎందుకంటే ముఖ్యంగా డిఫెన్స్ పార్ట్నర్షిప్ చూడాలి. ఈ డిఫెన్స్ లో మనం ఆయుధాలు కొనుగోలు చేసుకోవడం కాదు. ఇండియా ఏంటంటే ఇప్పుడు స్వయం శక్తి మీద ఉండాలి, రిలయన్స్ ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్. అంటే స్వయంగా ఆత్మనిర్భర్ భారత్ అనేది డిఫెన్స్ లో పెట్టింది. దీనికోసం ఇప్పుడు రష్యా, అమెరికాలు ఇవేంటంటే అమ్ముతాయి. ఫ్రాన్స్ కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ అనేది ఉండదు. అంటే సంయుక్తంగా అభివృద్ధి చేసి సంయుక్తంగా ఉత్పత్తి చేయడం ఆయుధాలు అనేది ఇజ్రాయెల్ సూటబుల్. చూడండి, ప్రపంచంలో వన్ ఆఫ్ ది మేజర్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వెపన్స్ ఏంటంటే ఇజ్రాయెల్ ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ రీసెంట్ గా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టాప్ 100 కంపెనీస్ డిక్లేర్ చేస్తే డిఫెన్స్ లో అందులో 3 అతిపెద్ద కంపెనీలు ఇజ్రాయెల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీలు ఇజ్రాయెల్లో ఏంటంటే ఇవన్నీ స్థాపించడానికి అక్కడ ఉండదు, కానీ వాళ్ళకి R&D బలంగా ఉంటది. ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేది ఏంటంటే, ప్రధానమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న కంపెనీలు డిఫెన్స్, ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్, స్మాల్ ఆర్మ్స్ ఇండస్ట్రీస్, తర్వాత అక్కడ స్పేస్ ఏజెన్సీస్, అక్కడ స్టార్ట్అప్స్ ని ఇక్కడ ఇండియాకి ఇన్వైట్ చేయడం. ఇజ్రాయెల్ అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళకి మ్యాన్ పవర్ ఇవన్నీ తక్కువ, వార్ ఇష్యూ ఉంది. కాబట్టి ఇజ్రాయెలీ డిఫెన్స్ కంపెనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ R&D, వాళ్ళ యొక్క టెక్నాలజికల్ ప్రూవెన్ టెక్నాలజీ. కాబట్టి సో కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్, సంయుక్తంగా అభివృద్ధి, సంయుక్తంగా ఉత్పత్తి చేయడం అనేది ఇజ్రాయెల్ ని ఇక్కడ తీసుకురావడం, ఇది ఒక్కటే మనకి సూటబుల్. ఇప్పుడు ఇజ్రాయెల్కి అంత కోఆపరేషన్ మనకు ఉంది, అది కూడా మనకు ఆఫర్ చేస్తుంది. దీంతో మనం ఇండియా ఇంపోర్టర్ నుంచి ఎక్స్పోర్టర్ కింద కన్వర్ట్ అయిపోద్ది అనమాట. అత్యంత ప్రయోజనం. ఇజ్రాయెలీ వెపన్స్ అంటే వరల్డ్ క్లాస్ వెపన్స్ ఉంటాయి. ఇటు చైనా, పాకిస్తాన్ మొత్తాన్ని మనం తుక్కు చేయొచ్చు అనమాట ఇజ్రాయెలీ వెపన్స్ తో. అంత గొప్ప వెపన్స్ మనం తెచ్చుకోగలుగుతాం. ఇండియా ఆమ్కాలో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. తర్వాత మన సుదర్శన్ చక్రాలు ఉపయోగపడుతుంది. స్మాల్ ఆర్మ్స్, టెర్రరిజం తట్టుకోవడం ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు. ఇది మేజర్ ఆబ్జెక్టివ్ అండి, చాలా లోతైన ఉంది. కాబట్టి ఈ రోజు మోడీ గారు ఈ సమయంలో అక్కడికి వెళ్తున్నారు ఒకటి. ఇక రెండోది ఏంటంటే, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ డెవలప్ చేస్తున్నాం. అది ఎక్కడ మొదలవుతుంది? గ్రీస్ నుంచి, తర్వాత ఇజ్రాయెల్ ద్వారానే వస్తుంది మనకు. అది మెయిన్ అజెండాతో అక్కడ వెళ్తున్నారు. ఇప్పటికే UAEని కన్విన్స్ చేసేసాం, ఒమన్ కన్విన్స్ చేసేసాం, సౌదీ అరేబియాని కన్విన్స్ చేసేసాం. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి అది మొదలైపోతే గ్రీస్ రెడీ అయిపోయింది. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి అది రావాలంటే పెట్టుబడి కూడా కావాలి. ఇజ్రాయెల్ ఓకే అంటేనే మనకు వెస్టర్న్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, టెక్నాలజీ. కాబట్టి అది మేజర్ రెండో ఆబ్జెక్టివ్. ఇక మూడో ఆబ్జెక్టివ్ ఏంటంటే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా వీళ్ళు ఇస్లామిక్ నాటో అనే దాన్ని బద్దలు కొట్టే ఒకే ఒక అద్భుతమైన సత్తా కలిగిన దేశం ఇజ్రాయెల్ ఒకటే. ఎందుకంటే ఇండియా బలం ఉన్న అటాక్ చేయదు, కానీ ఇజ్రాయెల్ అటాక్ చేసేస్తుంది. సో ఇజ్రాయెల్ ఒక వెపన్ గా మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇస్లామిక్ నాటోని సర్వనాశనం చేసే కెపాసిటీ ఇజ్రాయెల్కి ఉంది. ఎందుకంటే అమెరికా కూడా
అమెరికా కూడా ఇజ్రాయెల్ ఏం చెప్తే అది వింటది కాబట్టి అమెరికాను కూడా కన్విన్స్ చేసి ఇస్లామిక్ నాటోని బద్దలు కొట్టాలి. గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇస్లామిక్ నాటోకి పూర్తిగా డెత్ నెలలో లాస్ట్ ఇంకా సమాధి చేయాలంటే ఇజ్రాయెల్ కోఆపరేషన్ కావాలి. ఇది 4వ అతిపెద్ద ప్రయోజనం అండి ఏది ఇజ్రాయెల్ వెళ్ళడం. ఇక ఏంటంటే ట్రేడు ఇవన్నీ మామూలుగా ఉంటాయి, మామూలుగా కనిపించేది. ఇంకొక అతిపెద్ద ప్రయోజనం ఒకటి ఉంది, 6వ ప్రయోజనం. అది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు అంటే అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటు రష్యా చైనా రీసెంట్ గా ట్రంప్ తో మనం ట్రేడ్ వార్ చేసేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు టియాన్జిన్ వెళ్ళి పుతిన్ ఇక్కడ తెప్పించి ఈ రష్యా చైనాలకు చాలా దగ్గర అవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడం వల్ల అమెరికా పర్యటనకి వెళ్ళినట్టే, అమెరికాకి మనం దగ్గరైనట్టే. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఇజ్రాయెల్లో యూదులు జూస్ ఏం చెప్తే వాళ్ళు 2%, అమెరికా పాపులేషన్ లో 2% ఉంటారు జూస్ అంటే ఇజ్రాయలీ పీపుల్ అన్నమాట. కానీ అమెరికాలో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇజ్రాయెల్కే ఉంటది. గ్రేట్ లాబియింగ్ గ్రూప్ అన్నమాట, జూస్ గ్రూప్. వాళ్ళ ద్వారా మనం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అమెరికా పర్యటనకి వెళ్ళడానికి లేదు, కానీ అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళడం వల్ల అమెరికా వెళ్ళినట్టే. అమెరికా అంత కన్విన్స్ అవుతుందంట మీడియా కవరేజ్. కాబట్టి ఇజ్రాయెల్ పర్యటన ద్వారా అమెరికాకి మనకు ఒక సందేశం ఇవ్వబోతున్నాం, మేము ఇరాన్ వైపు లేము, ఎవరికీ లేము, తటస్థంగా ఉంటున్నాం. కానీ అదే సమయంలో అమెరికాకు ఉంటాం. అమెరికా అప్పుడు మనల్ని ప్రెజరైజ్ చేయదు, ఇరాన్ విషయంలో మాకు సపోర్ట్ చేయండి, ఎయిర్ స్పేస్ ఇవ్వండి, అరేబియా సీలో మీరు మాకు రీఫీలింగ్ ఫెసిలిటీస్ ఇవ్వండి. ఆల్రెడీ అమెరికా ఇండియాకు ఒక ఒప్పందం ఉంది, ఒకళ్ళ పోర్ట్లు ఒకళ్ళు ఉపయోగించుకోవచ్చని, ఒకళ్ళ ఎయిర్ బేస్ లో ఒకళ్ళు ఉపయోగించుకోవచ్చని. మరి అమెరికా మన ఎయిర్ బేస్ని మన పోర్టులను ఉపయోగించుకుని ఇరాన్ మీద దాడి చేస్తే అది మనకి చాలా ప్రమాదం. కాబట్టి దీన్ని అమెరికా మనల్ని అడగకూడదు. కాబట్టి ఇజ్రాయెల్ ద్వారా మనం లాబింగ్ చేస్తాం, మేము తటస్థంగా ఉండాలి. కాబట్టి అమెరికా మమ్మల్ని సపోర్ట్ అడగొద్దు, వాళ్ళకి మేము సపోర్ట్ మీకు ఇవ్వని ఇజ్రాయెల్ ద్వారా లాబింగ్ చేస్తున్నాం. కాబట్టి యుద్ధ మేఘాలు ఉన్నప్పుడే మనం ఇజ్రాయెల్ పర్యటన చేయవలసి వస్తుంది. ఇది 2017 పర్యటన తర్వాత మోడీ గారు విజిట్ చేస్తున్న 2వ పర్యటన. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఈయనే, మోడీ గారే ఫస్ట్ విజిట్ ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ముస్లిం దేశాలు ఏమనుకుంటాయో అనుకునే ఒక విషయం కూడా లేదు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అని ముందే ఇక్కడ అరబ్ నేషన్స్ తో ఇస్లామిక్ కంట్రీస్ తో ఎస్ జయశంకర్ గారు ఒక సమావేశం పెట్టి అక్కడ హమాస్ ఇక్కడ పాలస్తీనానికి మనం పూర్తి సపోర్ట్ మనం ఇవ్వడం జరిగింది. పాలస్తీనా రీకన్స్ట్రక్షన్ కూడా మనం చేయగలుగుతున్నాం. ఇక పెద్ద విషయం ఏంటంటే ట్రంప్ పెట్టిన బోర్డ్ ఆఫ్ పీస్ లోకి మనం ఎంటర్ అవ్వడంలా, రష్యా కూడా ఎంటర్ అయింది, అన్ని దేశాలు ఎంటర్ అయినాయి, కానీ బోర్డ్ ఆఫ్ పీస్ లోకి మనం ఎంటర్ కావడం లేదు. కాబట్టి ట్రంప్ కోపగించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన బ్యాలెన్స్ చేయడానికి ఇజ్రాయెల్ ద్వారా, అంటే ఇజ్రాయెల్ అనేది బోర్డ్ ఆఫ్ పీస్ లో చాలా ముఖ్యమైన దేశం. కాబట్టి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు సో ఇండియా రాపోయినా నువ్వు పట్టించుకోవద్దు అంటేనే ట్రంప్ ఒప్పుకుంటాడు, లేకపోతే పాకిస్తాన్ కూడా అక్కడ ఉంది. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ ఏ విధంగా కూడా మన మీద కోపగించకుండా ఉండడానికి, ఆయన బ్యాలెన్స్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఉపయోగిస్తున్నారు. ఒక అద్భుతమైన దౌత్యం అండి. అసలు నరేంద్ర మోడీ గారు ఈ సమయంలో మిడిల్ ఈస్ట్ వెళ్ళడం అంటే ఈవెన్ ఫ్లైట్ కూడా వెళ్ళే పరిస్థితి అక్కడ కష్టం. ఎంత అద్భుతమైన దౌత్య విధానం చేస్తున్నారు చూడండి. ఎంత బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట, అంటే డిప్లొమాటిక్ గా చాలా బ్యాలెన్స్డ్ యాక్ట్ అంటారు దీన్నే డిప్లొమసీ. అందుకనే ఒక గ్లోబల్ ఇండియా డిప్లొమసీ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక యాక్టివేట్. అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు డిప్లొమసీలో చైనా అమెరికాలు టాప్ ఉండే, కానీ ఇప్పుడు ప్రపంచంలో మన అంబాసిడర్స్ ఒక డిప్లొమాటిక్ అంటే ఒక కంట్రీకి ఎంతైనా శక్తి ఉండొచ్చు అని, కానీ ఆ శక్తిని దౌత్య విధానం బాగుంటేనే ఆ కంట్రీ యొక్క ప్రపంచ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, జపాన్ జర్మనీకి మనకున్నంత కంటే కొంచెం బలం ఎక్కువే, కానీ మనకున్నంత డిప్లొమసీ దానికి ఉండదు. కాబట్టి ఎవరు డిప్లొమసీ చేస్తారు, ఎవరు చక్కగా బ్యాలెన్సింగ్ గా అందరితో ఉంటారనేది. ఇంకోటి ఏంటంటే ఇండియాకి ఇప్పుడు ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వాలంటే ఏ దేశంతో కూడా తగవలు పెట్టుకోకూడదు. భారతదేశ సంస్కృతి విశ్వ గురువు అవ్వాలంటే ఏ దేశంతో కూడా తగువ పెట్టుకోకూడదు. లోకానాం సమస్త సుఖినోభవంత్ అంటారు చూడండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే తత్వం అనమాట. ఎవరితోనూ ఎక్కువ తగవలు ఉండదు, అంతే మల్టీ అలైన్మెంట్, లేకపోతే నెహ్రూ భాషలో నాన్ అలైన్మెంట్. ఈ విధానాన్ని నెహ్రూని మోడీ గారు చేదరించుకోవచ్చు, కానీ నెహ్రూ పెట్టిన నాన్ అలైన్మెంట్ కి ఇంకొక పేరు ఇచ్చారంతే, మల్టీ అలైన్మెంట్. అదే విధానం ఇది సంస్కృతిలోంచి వచ్చిన ఒక అద్భుతమైన విధానం. అంటే మోడీ గారు తీసుకునే ప్రతి స్టెప్ లో కూడా సంస్కృతం చూడొచ్చు.